మనకు మన ఇంట్లో తప్ప బయట ఫుడ్ తిన్నా సరే అది కల్తీ జరిగే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసినా కూడా మనకు తప్పక ఒక్కోసారి తింటుంటాం. కానీ తినేటప్పుడు రెస్టారెంట్ వాడిని తిట్టుకుంటాము, గవర్నమెంట్ని తిట్టుకుంటాము, ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటే తెలంగాణలో చూసుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళు అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా వెళ్ళి చెక్ చేస్తే అక్కడ చీప్ గా ఉండే ఒక 10 రూపాయలు 20 రూపాయల ఐటమ్స్ కూడా డేట్ అయిపోయినాయి వాడుతున్నారని చెప్పేసి అందరం బాధపడ్డాం. హైదరాబాద్ మొత్తం బాధపడింది. కానీ రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? రాజస్థాన్ గవర్నమెంట్ ఒక డ్రైవ్ పద్ధతిలో శుద్ధ్ కే లియే యుద్ధ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఒక 300% ఫుడ్ నమూనాలు సేకరించి పరీక్షించి దానికి రిపోర్ట్లు రిలీజ్ చేసింది అనమాట. అంటే లాస్ట్ టైం 1 చేసి ఈసారి 300 సార్లు, లాస్ట్ టైం 10 చేసి ఈసారి దానికి 300 రెట్ల సార్లు 300% చేసింది. అండ్ ఒక స్కీమ్ పెట్టింది, ఎవరైతే రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తిని అది కల్తీ ఫుడ్ అని చెప్పేసి మీకు అనిపించిందో ఆ సమాచారం ఇచ్చిన వాడికి 51,000 వరకు ఇన్సెంటివ్ ఇచ్చింది. అరే నేను 100 రూపాయలు బిల్ వేస్తే నాకు అది ఫేక్ ఫుడ్ అయితే నాకు 51,000 వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు రెస్టారెంట్కి వెళ్ళి తిని అక్కడ రివ్యూలు ఇచ్చి కల్తీ ఫుడ్ అంటే పట్టుకుంటున్నారు. సో గవర్నమెంట్ చేయాల్సిన పని ప్రజలే చేస్తున్నారు. దానివల్ల రెస్టారెంట్ ఓనర్లందరూ రాజస్థాన్లో భయపడుతున్నారు. కల్తీ ఫుడ్ చేయాలంటే లక్షల ఫైన్ కట్టాలి, దాని బదులు లక్షల ప్రాఫిట్లో ₹1 తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటు. సో ఇటువంటి అంటే ఈ డెకాయిట్ ఆపరేషన్స్ ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఈ శుద్ధ్ కే లియే యుద్ధ్ ఆపరేషన్ తో పట్టుకున్నారు. సో సూపర్ అనిపించింది నాకైతే. అసలు ఇట్లాంటి కనుక మన తెలుగు స్టేట్స్ లో కనుక వస్తే ఖచ్చితంగా ఫుడ్ కల్తీ లేదా ఫుడ్ అడల్టరేషన్ తగ్గిపోతుంది. అండ్ ప్రముఖ ఆహార సంస్థలు కానీ పదార్థాలపైన వాళ్ళు కొంచెం నీట్ గా జాగ్రత్తగా చూస్తారు. ప్రజల యొక్క హెల్త్ కూడా బాగుపడుతుంది. అండ్ సైడ్ ఇన్కమ్ గా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.